విధి చేసిన తప్పుకి ఇప్పటికే మీరు చాలా శిక్ష అనుభవించారు. ప్లీజ్ అండి, జరిగిన తప్పుని మీ వల్ల జరిగిందని మాత్రం అనుకోకండి. ఇలా జరగాలని రాసి పెట్టుంది, జరిగిపోయింది. మీరు మీరు మిస్ అమ్మకి ఎందుకు నిజం చెప్పలేదు? వద్దు బాబు, వద్దు, తనకు చెప్పొద్దు. ఏ నిజాన్ని నా కూతురు మోయలేదు. తను గుండె పగిలి చచ్చిపోతుంది బాబు. బాబు, ఏ నిజాన్ని మీరు నా దగ్గర ఎందుకు దాచారో నాకిప్పుడు అర్థమైంది బాబు, అర్థమైంది. నా పెద్ద కూతుర్ని అలాగూ చావు నుంచి కాపాడుకోలేకపోయా. కనీసం నా చిన్న కూతుర్నైనా ఏ నిజం నుంచి, ఏ నిజం తెచ్చే కష్టం నుంచి కాపాడుకుంటారు. మీరు కూడా దానికి చెప్పొద్దు బాబు, చెప్పొద్దు, చెప్పొద్దు బాబు. సార్, నేను డ్రాప్ చేస్తానండి. వద్దు, వేరే వెళ్తారు. సార్, జీవితమే ఎటువైపో వరకో నడి వరకు జీవితమే విధి వరకు నానా, నానా, మీకోసమే వస్తున్నాను. అంతా రెడీ చేసేసాను. డిన్నర్ చేద్దురు కానీ రండి. నానెక్కడా? నానా, నానా. వెళ్ళిపోయారు మిస్ అమ్మ. వెళ్ళిపోయారా? అదేంటి, తినకుండా ఎందుకు వెళ్ళిపోయారు? నాతో ఒక్క మాటైనా చెప్పకుండా వెళ్ళరే? ఏదో పని గుర్తొచ్చిందంట, నీతో చెప్పమని నాకు చెప్పి వెళ్ళిపోయారు. అవునా? సర్లేండి, నేను ఫోన్ చేసి మాట్లాడతాను. మీరు రండి, తిందురు గాని. మిస్ అమ్మ, నాకు ఆకలిగా లేదు మిస్ అమ్మ, మీరు తినేయండి. ఏమండి, అదేంటి అలా అంటూ? నేను కూడా వెళ్తాను మిస్ అమ్మ, రేపు పొద్దున్నే వస్తా. ఆగురాతోడు, అసలేం జరుగుతుంది? నా నుంచి మీరంతా ఏం దాచుతున్నారు? నాన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు నిజాన్ని వెతుక్కుంటూ వెళ్ళిన ఆయన మనసు విరిగిపోయి ఇంటికొచ్చారు. ఇవాళ మా నాన్న కూడా నిజాన్ని వెతుక్కుంటూ వెళ్ళి అలానే తిరిగొచ్చారు. ఇంతమందిని ఇంతలా బాధపడుతున్నా ఆ నిజమేంటి? మా నాన్న ఇవాళ నా కళ్ళు చూసి మాట్లాడలేకపోతున్నాను అన్నారు. మాటల్లో బాధని దాచగలిగారు కానీ కళ్ళల్లో నీళ్లను దాచలేకపోయారు. ఏదో జరుగుతుందని నాకు అర్థం అవుతుంది. ప్లీజ్ రాథోడ్, నువ్వైనా నాకు నిజం చెప్పు. నీకు ఊహ తెలిసినప్పటి నుంచి
నువ్వెంతగానో కలవాలని ఎదురు చూసిన మీ అక్కని ఎప్పటికీ కలవలేవని, మీ అక్క ప్రాణాలతో లేదని ఎలా చెప్పాలి మిస్సమ్మ? చెప్పే ధైర్యం మాకుందా? విని తట్టుకునే ధైర్యం నీకుందా? రాథోడ్, చెప్పటానికి ఏమీ లేదు మిస్సమ్మా. కూతురు గురించి నిజం తెలుస్తుందని కొండంత ఆశతో వెళ్ళిన మీ నాన్నగారికి ఏమీ లేదని తెలియగానే బాధలో అలా ఉన్నారు అంతే. అంతే కాదు రాథోడ్, నిజం చెప్పు. అక్క గురించి మీకు తెలుసు కదా? అక్కని కలిశారా? వద్దని వదిలేసిన తండ్రిని ఈ చెల్లిని అసహించుకుంటుందా? మా ముఖాలు కూడా చూడనని చెప్పిందా? మాకు తనకి ఎటువంటి సంబంధం లేదని చెప్పిందా? తనని కలవద్దని చెప్పిందా? చెప్పు రాథోడ్. అలాంటిదేదో జరిగింది, అందుకే కదా మీరంతా ఇలా ఉన్నారు. చాచా, అటువంటిది ఏమీ లేదు మిస్సమ్మా. చూడు, నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. లేట్ అయింది, నేను వెళ్తున్నాను. రాథోడ్, ఏదో దాస్తున్నారని అర్థమవుతుంది. అక్క అస్థికలు కలిపేశాక అప్పుడు మీ మీద కాన్సన్ట్రేట్ చేస్తా. పొద్దున ఎవరు టార్చర్ పెడుతున్నారు? హలో, ఎవరు? పడుకున్నావా మనోహరి? గోరా, నువ్వా? ఇంత పొద్దున్నే పడుకోక పూజ చేస్తూ ఉంటానని అనుకున్నావా? సరే, నేను లేచాక కాల్ చేస్తాను. ఇవాళ పౌర్ణమని మర్చిపోయావు మనోహరి. పౌర్ణమి రోజు ఆత్మ ఎంత శక్తివంతంగా తయారవుతుందో మర్చిపోయావా? మర్చిపోలేదు గోరా, గుర్తుంది. కానీ నేను నిద్రపోకుండా ఆలోచిస్తూ కూర్చుంటే అది చేయాలనుకున్నది చేయకుండా ఉంటుందా? ఆత్మ చెయ్యాలనుకున్నది చేసేలోపు నువ్వు చెయ్యాల్సిన పని చెప్పాను కదా. ఆత్మ ఎవరిలో ప్రవేశించిందో కనుక్కొని చెప్పమన్నావు. అవును. సరే, కనుక్కొని ఫోన్ చేస్తాను. ఫోన్ పెట్టి. ఏదో జీవితం. నేను దాన్ని చంపితే వీడు నన్ను చంపుతున్నాడు. అయినా ఎవరిలో ఉందో కనుక్కోమంటాడేంటి? అదేమైనా మెళ్ళ బోడేసుకొని తిరుగుతుందా ఏంటి? బాలిక, 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 బాలిక. ఈ బాలిక ఏమైనది కనిపించటలేదు. కొంపదీసి బాలిక ఎవరి శరీరమునందైనను ప్రవేశించినదా? నాకు ప్రవేశించనని మాట ఇచ్చినదే. నాతో గాని పరాచకములాడుచున్నదా? ఈ పరిస్థితులలో పరాచకములాడుటకు అవకాశము లేదే. ఈ చెట్టును లేదే. బాలిక ఇచ్చట కూడా లేదనినా ఎప్పటివలే మాకిచ్చిన మాట తప్పి ఎవరి శరీరమునందైనను ప్రవేశించినదా? అటుల జరిగినచో పౌర్ణమి గడియలు ముగియలోపు బాలికను అదుపులో పెట్టుట కష్టము. అసలే తన కన్నవారి గురించి తెలుసుకుని పుట్టెడు దుఃఖమున ఉన్నది. ముందుగా ఆ బాలిక ఎవరి శరీరమునందు ఉన్నదో కనుగొనవలెను. బాలిక ఈ నిండుకుండ రత్తడిలో ప్రవేశించినదా? అటులనే అగుపించుచున్నది. బాలిక, బాలిక, నీకు ముందుగానే చెప్పి తిని
నీవు చేయుచున్నది తప్పిదము. బాలిక 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 అని ఎందులకు చెప్పుచున్నానో నా మాట వినుము. బాలిక, ఇప్పుడు నీవేమి చేసినను సృష్టికి విరుద్ధమగును. నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ చావాలిరా. హే! నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ చావాలిరా. చచ్చినాక నువ్వు నవ్వలేవురా, ఎందరేడ్చినా బతికిరావురా. అందుకే తమ్ముడు నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ చావాలిరా. అది ఇంత తీరిగ్గా కూర్చొని పేపర్ చదవదు. అయితే 6 కాదు. అసలు బాలిక ఎవరి శరీరమునందు ప్రవేశించినదో మేము తెలుసుకొను లోపే ఈ మనోహరి తెలుసుకున్నటకు ప్రయత్నించుచున్నది. బాగు బాగు, మా పని సులువు చేసినది. తను అచట ప్రయత్నించినచో మేము ఇచట వీక్షించదా. అక్కడ నిలబడి ఏం చేస్తున్నావు? అది మిస్సమ్మ కనిపించుకుంటే చూసారేమో అని అడుగుదామని వచ్చానండి. మిస్సమ్మ కిచెన్లోనే ఉంది కదా. అవునా? నేను చూస్తాను. ఏం చూస్తున్నావు? నేనొచ్చానని చూడకుండా నువ్వెలా కనిపెట్టావు? నీకెలా తెలిసింది? విండో మిర్రర్లో కనిపించింది. వచ్చి నిలబడి నన్నే ఎందుకు చూస్తున్నావు? నువ్వో కాదో అని. నేను కాకుండా ఎలా ఉంటాను? నీకు చెప్పిన అర్థం కాదులే. నువ్వు పని చూసుకో. ఎవరిలోనూ ఉన్నట్టుగా అనిపించడం లేదు. ఆ పిల్లల్లో ప్రవేశించిందేమో చూద్దాం. ఇచట ఎవరినందు లేదు అనినా ఆ బాలిక ఎచటికి వెళ్ళినట్టు. ఈ బాలిక ఇంటి లోపల ఎచటనూ లేదే. మరి ఎచటకు వెళ్ళినది? తన పితృదేవుని చూచుటకు వెళ్ళి ఉండవచ్చునా? అదే అయి ఉండవచ్చును. ఆంటీ, ఏమైంది? ఎందుకంత గట్టిగా డోర్ తీశారు? అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా చూస్తున్నారేంటి? ఏం లేదు, మీరు లేచారో లేదో చూడ్డానికి వచ్చాను. చూడ్డానికి వచ్చినట్లేదు, నిద్ర చెడగొట్టడానికి వచ్చినట్టుంది. ఇంకొకసారి లోపలికి రావాలంటే తలుపులు తీసుకొని రండి చాలు. ఇలా బద్దలు కొట్టి రావాల్సిన అవసరం లేదు. ఎవరిలోనూ లేదు, కన్ఫర్మ్.
దొరికిందా మనోహరి? ఏంటి అమర్? ఇందాకటి నుంచి ఏదో వెతుకుతున్నావు కదా, దొరికిందా? అమర్, నువ్వు నేనేం అడుగుతున్నానో నీకు చాలా క్లియర్గా అర్థమైందని, అర్థం అవుతుందని నాకు తెలుసు. అర్థం కాలేదని చెప్పి టైం వేస్ట్ చేయకు. ఇంట్లో అందరినీ ఎందుకంత డౌట్గా చూస్తున్నావు? నువ్వందరితో మాట్లాడడం నేను చూశాను. నువ్వు వెళ్ళిన తీరుకి, మాట్లాడిన మాటలకి అస్సలు పొంతనే లేదు. చెప్పు, నువ్వింట్లో ఎవ్వరికీ తెలియకుండా ఏం వెతుకుతున్నావు? ఆరుని. ఆరు? నేనన్నది నువ్వు విన్నది ఒకటే అమర్. నేను వెతుకుతున్నది ఆరుని. రేపు 6 హస్తికలు కాశీలో కలిపేస్తున్నాము. అంటే 6 రేపటి నుంచి ఈ ఇంటి చుట్టూ కానీ మన చుట్టూ కానీ ఉండదు కదా. అందుకే ఉన్న ఈ ఒక్కరోజు 6 ఎక్కడుందో కనిపెట్టి తనతో ఆఖరిసారి మనసు వైపి మాట్లాడాలనుకున్నాను. మీ అందరికీ 6 లేకపోయినా కుటుంబం ఉంటుంది, కానీ నాకు 6 లేకపోతే నేను మళ్ళీ అనాథనైపోతాను. అందుకే 6 ఈ ఇంట్లోనే ఎక్కడ ఉంటుందన్న నమ్మకంతోనే వెతుకుతున్నాను అమర్. తను ఉనికి నాకు తెలుస్తుందన్న ఆశతో చూస్తున్నాను. నా కోసం వెతుక్కుంటూ వచ్చారా గుప్తా గారు? నీవు ఇచ్చట ఉండేదవని నేను అస్సలు అనుకునలేదు బాలిక. అయినను నీ పుట్టినింటిని మెట్టినింటిని వదలి ఇచ్చటకు ఎందులకు వచ్చితివి? మనశ్శాంతి కోసం గుప్తా గారు. నా గతం తెలుసుకున్నప్పటి నుంచి మనసు ప్రశాంతంగా లేదు. మీరు చెప్పింది నిజమే గుప్తా గారు. కొన్ని నిజాలు మనల్ని నిలకడగా ఉండనివ్వవు. బాలిక, జరిగినది మార్చలేవో, జరగబోవు దానిని నియంత్రణ చేయలేవో. ఏమి జరిగినను మన మంచికే అనుకుని ముందుకు సాగిపోవలెను. అది నిజమే గుప్తా గారు. జరిగిన దాన్ని ఎలాగో మార్చలేము. దాని గురించి బాధపడుతూ కూర్చోవడం కూడా వేస్ట్. మీరు నన్ను ఇప్పుడు ఎందుకు వెతుక్కుంటూ వచ్చారో నాకు తెలుసు గుప్తా గారు. నేనెవరి శరీరంలోకి ప్రవేశిస్తాను నన్న భయంతోనే కదా. నేనెవరి శరీరంలోకి ప్రవేశించను, ఏమి చేయను. నాకిప్పటి వరకు మీరు, రాజుగారు చాలా చేశారు. నా పిల్లలతో ఉండే అవకాశాన్ని ఇచ్చారు. నా కుటుంబాన్ని సాయశక్తిలా కాపాడుకునే అవకాశాన్ని ఇచ్చారు. నా చెల్లెల్ని ముట్టుకునే అవకాశం కూడా ఇచ్చారు. వాటితో పాటు చివరిసారిగా ఈ ఒక్క సాయం అడుగుతాను, చేస్తారా? మీ మౌనం నాకు అర్థమైంది గుప్తా గారు. మా నాన్నతో, నా చెల్లితో కొద్ది రోజులు గడపాలనుంది.